పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది ఢిల్లీ పరిస్థితి. అక్కడ ఎయిర్పోర్ట్లో ఏదైతే టెర్మినల్ 1 కూలటం ఒక ఎత్తు, ప్రస్తుతం అందరం చర్చ దాని మీద చేస్తున్నాం. కానీ అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దాదాపుగా 3 టర్మ్స్ నుండి గెలుస్తూ వస్తారు కేజ్రీవాల్. ఈ రోజుకి ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి అంటే ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, అది ప్రశ్నించాలి. నిన్న మనమే మాట్లాడుకున్నాం, అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది. ఎందుకు అంటే కట్టించింది కాంగ్రెస్ టైంలో అవ్వచ్చు, నిర్వహణ అన్నటువంటిది ఇప్పటిదే, కాబట్టి వీళ్ళదే జవాబుదారి. అందులో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం బీజేపీది అధికారంలో ఉంది కాబట్టి. కానీ ఢిల్లీలో ఈ రోజుకి కూడా డ్రైనేజ్ సిస్టమ్ సెట్ కాల. నిన్న వర్షాలకు కూడా చివరికి పార్లమెంట్ సభ్యులు ఉండే ఇళ్ల దగ్గర కూడా నీళ్లతో నిండిపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇళ్లలో నుంచి కుర్చీలో పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నీళ్లలో తడవకుండా వెళ్ళడానికి. అలాంటి స్టేజ్. ఢిల్లీకి ఆల్టర్నేటివ్ ఆలోచించాలా లేదా ఢిల్లీకి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలా, ఇది తేల్చుకోవాల్సిన సందర్భం. ఒకటి, ఇప్పటికే అక్కడ అసాంఘిక శక్తుల అడ్డా కిందకు మారింది కొన్ని ప్రాంతాలు. అక్కడ చివరికి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల మీద దాడి దగ్గర నుంచి ఎర్రకోట మీద దాడి దాకా అక్కడి నుంచినే జరిగినటువంటి పరిస్థితి. థ్రెట్ పెరుగుతున్నటువంటి సిచ్యుయేషన్, అలాగే వస్తువుల పరంగా సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. దానికి ఏదో పరిష్కారం ఆలోచించాల్సి ఉంది.